ఆ టైంలో పరిషత్లో పనిచేయడం, తర్వాత మిగతా ఆర్గనైజేషన్స్ అటాచ్ ఉండడం వల్ల కొద్దిగా తిరిగి దాని గురించి సమాచారం తెలిసింది. కానీ ఒకసారి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యుద్ధం యొక్క గొప్పతనాన్ని చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకోవడం జరిగింది. అట్లా నా ఒక్కరికే కాకుండా చాలా మందికి ఈ దేశంలో యుద్ధం గురించి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నప్పుడల్లా ప్రతిసారి దీని గురించి ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి, దాని గురించి చెప్పాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ తోన ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఒక యుద్ధం కాదు నా వరకు మాత్రం, ఇది ఇట్స్ అ లెగసీ ఆఫ్ భారతీయులందరిది ఒక వంశపారంపరంగా వస్తున్నటువంటిది. ఎందుకు అంటే మేవాడ్ సైనికులు ఖిల్జీలతో ఫైట్ చేసింది పుస్తకాల్లో చదువుకుంటారు. శరీర భాగాలు తునకలుగా చేసిన శత్రువుల పైన దాడి చేయడం లేదా చంపడం వరకు వదలలేదు. ఇది ఈ దేశ వారసత్వం. అట్లాంటి వారసత్వాన్ని ఇదే కార్గిల్ యుద్ధంలో చూశారు. ఆ వారసత్వం ఏంటి అని చాలా మందికి తెలియదు. 10th క్లాస్ పుస్తకంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీపుకి ఒక అబ్బాయిని కట్టుకొని యుద్ధం చేస్తున్నటువంటి 1857 ఫోటో కనబడుతుంది. కానీ దానికి రెండింతలు ఒక మహిళ ఇదే కార్గిల్ యుద్ధంలో పనిచేసింది. చేతిలో బాబు, కడుపులో పాప. ఇది తెలియదు. యాషికా క్యారియర్, షీ ఈస్ ద ఓన్లీ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ కార్గిల్ వార్. దురదృష్టం చాలా మంది తెలియదు. చేతిలో 6 సంవత్సరాల బాబు, కడుపులో పాప. She worked on Kargil, which is about 14,000 to 17,000 feet height from the sea level. ఆమె జైనింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి పోతే వాళ్ళ అధికారి అంటాడు, కాదమ్మా నేను తీసుకోలేను అని. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ అమ్మా, ఇక్కడ వర్క్ చేయలేరు. ఎందుకు? బికాస్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్. అబార్షన్ ఎనీ టైం కావచ్చు, ఎనిమిక్ చాలా సివియర్ గా ఉంటుంది. యూ కెనాట్ టేక్ ది మెడిసిన్స్ లైక్ వాట్ పీపుల్ టేక్ ఇన్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. తీసుకోలేదు. కాదమ్మా అందుకే వెళ్ళిపో అని ఆమె యాషికా నేను చెప్తాను. షీ సెడ్, సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఐ టుక్ ది ఓత్, దేశం కొరకు ప్రాణాన్ని ఇస్తానని చెప్పినాను. ఇది నా సౌభాగ్యం సార్, దేశం కొరకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి అవకాశం జరిగింది. ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఫస్ట్ షెల్ అంటే ఫస్ట్ బుల్లెట్ కాల్చినప్పటి నుంచి లాస్ట్ సైనికుడు చనిపోయేంత వరకు షీ వాజ్ ఇన్ కార్గిల్ వార్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, 60 రోజులు ఆమె డ్రెస్ చేంజ్ చేయలేదు. 60 రోజులు డ్రెస్ చేంజ్ చేయలేదు. దెన్ a 23 years old boy from Himachal Pradesh and lead the team. ఇచ్చిన ప్రతి టాస్క్ ను కంప్లీట్ చేస్తున్నాడు, ఇచ్చిన ప్రతి స్టార్ ముందరికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ ఒకసారి ఫోన్ చేసినాడు, నాన్న ఏం చేస్తున్నావు అని. దివాళీ దగ్గర పడుతుందమ్మా, కొద్దిగా టపాకాయలు ఎక్కువ కాల్చేస్తుందన్నాడు. ఇట్స్ ఆన్ రికార్డ్. మోస్ట్ పాపులర్ టెలివిజన్ ఛానల్లో ఉన్న ఒక ఆమె వచ్చి, విక్రమ్ బాత్రా గారు ఏం చేస్తున్నారు మీరు? దిల్ మాంగే మోర్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది 23 ఇయర్స్? ఇంట్రెస్టింగ్ ఏంటంటే కార్గిల్ విజయాన్ని ఇచ్చింది 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు కలిగిన యూత్. ఇంకొకటి అంటాడు, సార్ నా దగ్గర అనిమేషన్స్ లేవు, శత్రువులు 200 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు. ఎట్లా? వెరీ సింపుల్ సార్, లాంచ్ ఏ బాంబ్ విచ్ షుడ్ కవర్ ది 500 మీటర్స్. నాతో పాటు వాళ్ళు కూడా చనిపోతారు. ఈ కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇట్స్ అ లెగసీ. ఇది ఈ దేశ చరిత్ర, ఈ దేశ వంశపారంపరంగా వస్తుంది. అది మీలో, నాలో, ప్రతిలో ఉంది. అందుకే ఇప్పటికి కూడా నూనుగు మీసాలు రాని యువకుడు యువతులు దేశ సైన్యం వైపు పోవాలని అంటున్నారు. అట్లాంటి వీర చరిత్ర తెలియకపోవడం రకంగా దురదృష్టకరం. కానీ అట్లాంటి లెగసీని కలిగి ఉండడం ఇది అందరి మన అదృష్టం. రీసెంట్ గా చావా సినిమాలో చూస్తే ఒకతను 45 రోజులు అతని మాంసాన్ని మొత్తం చీల్చిన ఓటమిని ఒప్పుకోలేదని సినిమాలో చూసాం, చరిత్రలో చదివాం. అట్లాంటి వ్యక్తే
తన శరీరంలో మాంసం ముద్దలు ఊడిపోతున్నా, శరీర భాగాలు ఊడిపోతున్నా 4 కిలోమీటర్లు పర్వతంపై నుంచి కిందికి దొర్లుతూ వచ్చి సార్ అక్కడ శత్రు సైనికులు ఉన్నారు అన్నారు. అతనే యోగేంద్ర యాదవ్. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ దేశ చరిత్రలో ఉంది, ఇది మన జీన్స్ లో ఉంది. ఈజ్ అ పరమవీర్ చక్ర అవార్డు. అదృష్టం ఏంటంటే ఐ మెట్ హిమ్ ట్వైస్. ఇప్పటికి పేరు తలుచుకుంటేనే గూస్ బంప్స్. ఇక్కడ అదృష్టం ఉండే తప్ప చూడడమే దూరం అనుకున్నాను, తాకినాను తెలుస్తుంది అది ఆ వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది. నౌ ఈజ్ అ బ్రిగేడర్, రిటైర్డ్. ఇట్లాంటి గురించి వాళ్ళకి తెలియకపోవడం దురదృష్టకరం. అందుకే ఆ ఉద్దేశంతోన ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇంకా లాస్ట్ ఒక పేరు చెప్తాను. దెన్ ఎనీవే స్పీకర్స్ విల్ స్పీక్ మెనీ థింగ్స్, బట్ ఐ వాంట్ టు గివ్ యు సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. నెకసాకో కాంగ్రూస్. ఈ పేరు విన్న ప్రతి ఒక్కరు అనుకుంటాడు ఇతను భారతీయుడు కాదు అని. బట్ ఈజ్ ఫ్రమ్ నాగాలాండ్. A 23 years old boy climbed the Kargil hills with a bare foot. చెప్తే ఏమంటారు, ఇమాజినేషన్ కి పైన ఉండొచ్చు. -45 degrees centigrade. రాత్రిలో మాత్రమే చేశాడు. చెప్పులు జారిపోతున్నాయి షూ అని షూ తీసి బేర్ ఫుటెడ్ గా క్లైమ్ చేసి లాంచింగ్ చేసిన హీరో. దురదృష్టం ఏంటంటే పేరు కూడా చదవడానికి రాదు మనకి. పేరు చదవడానికి రాదు కాబట్టి అది చరిత్ర తెలియదు మనకి. ఈజ్ ఫ్రమ్ నాగాలాండ్. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లా 575 మంది, ఎంతో మంది దే హావ్ లాస్ దేర్ లైఫ్. ఇంకా గొప్ప వారసత్వం ఏంది ఈ దేశాన్ని అంటే, ఆర్మీలో ఎవరైనా జాయిన్ అయినా లేదా వాళ్ళు వీరగతిని పొందిన కన్నీరు పెట్టే తండ్రి లేడు ఈ దేశంలో. గర్వంగా ఫీల్ అయ్యే తండ్రి ఉన్నాడు తప్ప కన్నీరు పెట్టుకునే తండ్రి లేడు. అది మన సౌభాగ్యం. అట్లీస్ట్ యాజ్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఏం చేయగలం యాజ్ అ భారతీయులుగా? వాళ్ళని స్మరించుకుంటూ ఈ లెగసీని ఇంకొకరికి, నెక్స్ట్ జనరేషన్ కి పంపించడమే మన యొక్క గురుతర బాధ్యత. ఆ బాధ్యత దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి మనం అడిగితే తడుగా వచ్చినటువంటి స్పీకర్స్ కి, మిగతా మెంబర్స్ కి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ కి అందరికి కూడా మరొకసారికి స్వాగతం పలుకుతూ, అండ్ నౌ ఐ కాల్ అపాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ లో మన రాజశేఖర్ గారు ఇక్కడ ప్రయాస్ మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన దానికి అనిపించింది, నా మీద సర్జికల్ స్ట్రైక్ జరిగినట్టు అనిపించింది. దాదాపుగా మెజారిటీ పాయింట్స్ కవర్ అయిపోయింది, ఫుల్ ఎమోషన్ కవర్ అయితే అనిపించింది. సరే ఎండింగ్ లో కొన్ని ఫ్యాక్ట్స్ మిస్ అయ్యారు లేదు కవర్ చేద్దాం, అది ఎండింగ్ లో చెప్పారు. సో మీరు దాదాపు కవర్ చేస్తారు, ఫుల్ ఇంటెన్సిటీతో చెప్పారు. ఈయన చెప్పింది మళ్ళీ ఇంగ్లీష్ లో మన మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏమో ఫాలో చేశారు. సో తెలుగులోనూ కవర్ అయిపోయింది, ఇంగ్లీష్ లోనూ कवर అయిపోయింది. तो बस हिंदी में बोलना बचा है. तो अगर कोई हिंदी में सुनने के लिए तैयार है थोड़ा हाथ उठाएंगे, मैं हिंदी में बात करूंगा. लेकिन भाई साहब आपको तेलुगु समझ में आती है? తెలుగు వస్తుందిగా సార్? హిందీలో కూడా మాట్లాడచ్చు కానీ ఇక్కడ మెజారిటీ తెలుగులో ఉంటారు కాబట్టి లెట్స్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ఇంగ్లీష్. సో ఇక్కడ పెద్దలందరూ మీకు ఒక ఐడియా ఇచ్చారు, కార్గిల్ విజయ్ దివస్, కార్గిల్ ఏం జరుగుతుంది, ఎందుకు, ఏంటి, ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో నా డ్యూటీ ఇక్కడ దీని మీద ఒక లెక్చర్ ఇవ్వాలనో లేకపోతే ఒక డీటెయిల్ టాక్ ఇవ్వాలనో కాదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను లెక్చర్ ఇవ్వమని చెప్తే ఒక 3 PM దాకా ఇచ్చే ఉద్దేశం నాకు ఉంది. కానీ మీ లంచ్ టైం ఏంటి యాక్చువల్గా? 1ఏనా? మరి వాళ్ళు అక్కడేమో కోడిగుడ్డు కూడా హార్మర్తో పెట్టుకుని తినాల్సి వస్తుంది, మేము 1 కల్లా వెళ్ళిపోవాలి. సో విల్ ట్రై టు కంప్లీట్ దట్ ప్రెజెంటేషన్ as soon as possible. సో నేను మీకు బేసిక్ ఐడియా ఇస్తాను. అసలు కార్గిల్ విజయ్ దివస్ చాలా యుద్ధాలు జరిగాయి. మనకి 1962లో జరిగింది, అంటే పాకిస్తాన్ చైనాతో. 1965 మనకి పాకిస్తాన్తో జరిగింది, 1971 జరిగింది, 1984 జరిగింది, 1919 ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. మనం మళ్ళీ వీటి దేనికి కూడా మనం ఇట్లా సెలబ్రేషన్ గా పెట్టుకోలేదు. కానీ కార్గిల్ విజయ్ దివస్ ఒక్కటి మాత్రం చాలా స్పెసిఫిక్ గా పట్టుకుంటాం. సో దానికి ఒక ఏదో రీజన్ ఉండాలి కదా. వాట్ వాస్ డిఫరెంట్ ఇన్ కార్గిల్ దట్ ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ లెట్స్ సెలబ్రేట్ దిస్ ఇస్ ద విజయ్ దివస్. సో దానికి విల్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ దాట్. కానీ సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ స్లైడ్. సో 26th of July every year we celebrate. అందరికి తెలిసిందే. ఇది మళ్ళా ఇది 527 సోల్జర్స్ వాళ్ళు వీరగతిని పొందారు. సో ఇది మేజర్ ఆస్పెక్ట్స్ కార్గిల్ విజయ్ దివస్ లో. ఈ ఆస్పెక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ అందరికి తెలిసింది, ప్లస్ చెప్పిన పేర్లని మీకు తెలిసింది.
కానీ మనకి కార్గిల్ విజయ్ దివస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని తెలియాలంటే బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి, రైట్? సో ఇక్కడ అందరికి కాశ్మీర్ గురించి అవగాహన ఉందా? ఉన్నవాళ్ళు చేతులు సార్ రైట్ హ్యాండ్. సరే ఇక్కడ ఎవరు పడుకోవాలనుకుంటున్నారా? లెఫ్ట్ హ్యాండ్ ఎత్తున్నారు సరే. ఎవరు లేరు, గుడ్. సార్ ఉన్నారా? గ్రేట్ సార్, గుడ్ నైట్. ఇది ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా ఒక మీమ్ వచ్చేది దట్ పాకిస్తాన్ హ్యాండిల్స్ ట్విట్టర్ లో పెట్టేవారు, స్లీప్ టైట్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్కైస్ అన్నారు. అందరూ పడుకునే వాళ్ళు పొద్దున్న లేచేసరికి ఏమి ఉండేది కాదు పాకిస్తాన్ లో. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇక్కడ లెట్ us try to pay attention. We'll see. If you want to take rest, feel free, no worries. So we'll go to the next slide. So ఇది ఈ ఇమేజ్ ఏ ఊరు అయినా చెప్పగలరు ఎవరైనా? దిస్ ఇస్ కాశ్మీర్ ఓన్లీ. కానీ కార్గిల్ విజయ్ దివస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఊరు అయి ఉండొచ్చు ఇది? కార్గిల్ లో దిస్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ ద్రాస్. సో ద్రాస్ మీద కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో సర్స్ వీళ్ళందరూ చెప్పినట్టు కూడా వింటర్ లో -45, -60 degrees దాకా సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. సో బై అండ్ లార్జ్ ఇట్లా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో ఒకసారి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సమ్మర్ లో దాదాపు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కనబడి పీక్ ఉంది కదా, అదే పీక్ అనుకుంటున్నారు. దాని పేరు టైగర్ హిల్ అంటారు, రైట్? సో ఇట్స్ అ వెరీ పాపులర్ ప్లేస్. ఇప్పుడు మీరు అది గమనించండి, ఆ మౌంటైన్ ఉండే షేప్ లేకపోతే ఇంక్లినేషన్ గమనించండి. దాని పైన టాప్ లో పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూర్చున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. మన వాళ్ళు కింద నుంచి ఎక్కువ పైకి వెళ్ళారు. సో లిటరలీ ఎడ్జ్ లో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉంటే కింద నుంచి వర్టికల్ గా రావాలి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆర్ట్స్. అట్లా ఒక మౌంటైన్ కాదు, ఒక పీక్ కాదు, సిరీస్ ఆఫ్ పీక్స్, ఆ ఎంటైర్ రిడ్జెస్ మొత్తం కూడా రీకాంకర్ చేసేటటువంటి పరిస్థితి కార్గిల్ వార్ లో జరిగింది. నెక్స్ట్, అసలు కాశ్మీర్ అనే దానికి ఇప్పుడు జనరల్ గా కాశ్మీర్ యుద్ధం జరుగుతున్నప్పుడు జనాలు అంటారు, ఎందుకు ఇంత గొడవ, ఎందుకు ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం అవసరమా మనకి ఇదంతా? వై డోంట్ వి జస్ట్ లెట్ గో? పిఓజేకి వాళ్ళ దగ్గర ఉంది, లెట్ దెమ్ కీప్ ఇట్. మన సైడ్ మన దగ్గర ఉంది, లెట్ us కీప్ ఇట్. ఏంటి అంటే ఇది వింటుండే ఎట్లా ఉంటుందంటే సన్ ఆఫ్ సత్యమూర్తి దీంట్లో బ్రహ్మానందం అంటారు. ఇది ఎట్లా దేనికోసం ఈ రక్తపాతం అని చెప్పి ఏదో చెప్పి కథలు వదిలేస్తారు. కానీ సినిమాలో కూడా దాని భ్రమే, అట్లా జరగదు, అట్లా రియాలిటీ అట్లా జరగదు. సో వై ఆర్ వి సో అబ్సెస్డ్ అబౌట్ కాశ్మీర్? ఆర్ వై ఇస్ చైనా అబ్సెస్డ్? వై ఇస్ పాకిస్తాన్ అబ్సెస్డ్? వై డస్ ఎవ్రీబడి వాంట్ కాశ్మీర్? ఇది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇక్కడ సౌత్ లో ఉన్నాం కాబట్టి, హిస్టారికల్ గా మనం ఎక్కువ యుద్ధాలు చూడలేదు కాబట్టి మనకు క్రిటికాలిటీ తెలియదు. కానీ నార్త్ లో ఉండే హిమాచల్ అయినా, ఉత్తరాఖండ్ అయినా, లేకపోతే పంజాబ్ అయినా, హర్యానా అయినా వాళ్ళందరికీ దీని ఇంపార్టెన్స్ తెలుసు. ఎందుకంటే కాశ్మీర్ నుంచే యాక్చువల్గా కాశ్మీర్ అనేది హిమాలయన్ బెల్ట్ మొత్తం ఒక ప్రొటెక్షన్ అనమాట, ఒక కవచం లాంటిది. అందుకే హిందుస్థాన్ అనేది ఏంటి అంటే పైనుండి హిమాలయాల నుంచి కింద హిందూ సాగరం దాకా మొత్తం హిందుస్థాన్, మొత్తం భారతం. సో అందుకే ఈ మధ్య అంటున్నారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటారు, లేకపోతే కాన్స్టిట్యూషన్ అంటారు ఇండియా దట్ ఇస్ భారత్ అంటారు. ఇది పెద్దలు మేధావులు పెట్టినటువంటి మాట. బట్ ఐ హావ్ మై అబ్జెక్షన్. ఐ ఫీల్ ఇండియా ఇస్ నాట్ భారత్. ఐ ఫీల్ ఇండియా ఇస్ అ సబ్సెట్ ఆఫ్ భారత్. భారత్ అనే దాంట్లో పాకిస్తాన్ కూడా భాగమే, భారత్ అనే దాంట్లో బంగ్లాదేశ్ కూడా భాగమే, నేపాల్ కూడా భాగమే. హిమాలయాల నుంచి కింద హిందూ సాగరం ఉండేదాకా మొత్తం భారతదేశం. సో దీంట్లో కాశ్మీర్ అనేది ఒక కవచం లాంటిది, ఒక కిరీటం లాంటిది. కాశ్మీర్ లో మనం ఏం చూసామంటే అక్కడ బుద్ధిజం అయినా, శైవిజం అయినా, సంస్కృతి అయినా, ఆయుర్వేద అయినా ఇవన్నీ కూడా ఆరిజినేట్ అయినటువంటి ప్లేస్ కాశ్మీర్. అక్కడ ఉండేటటువంటి ల్యాండ్ ఆఫ్ ఏరియా, ఇన్ఫాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతమంది ఏమంటారు ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల కూడా మెడిటేటివ్నెస్ పెరుగుతుంది. అందుకని మీరు చూస్తే చాలా మటుకు పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు మనకి బాగా కొండల పైన అట్లా ఉంటాయి. సో కొంచెం ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల కూడా, మెడిటేటివ్ స్టేట్ వెళ్ళడం వల్ల కూడా కొంచెం ఆలోచించే విధానాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ అవన్నీ ఉంటాయి. ఇంకోటి అభినవ గుప్తా లాంటి సేజెస్ ఉన్నారు. అభినవ గుప్తా లాంటి వాళ్ళు ఫిలాసఫీ, చాలా స్ట్రాంగ్ ఫిలాసఫీ మనకి ఎస్టాబ్లిష్ చేశారు. కల్హానా అనే హిస్టారియన్ ఉన్నారు. ఆ హిస్టారియన్ వల్లనే అసలు కాశ్మీర్ అనేది ఏమిటి అనేది దానికి ఉన్న మొత్తం పరంపర మొత్తం తెలుస్తుంది. మహాభారతంలో కాశ్మీర్ గురించి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇనిషియల్ గా మహాభారతం ఇనిషియల్ గా ఆయన జరాసంధుడి సైడ్ వెళ్తుంటే బలరాముడు వెళ్ళిపోయి అతన్ని చంపేస్తారు. సో దాని తర్వాత ఆయనకు చిన్న పిల్లాడు ఉంటారు. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కురుక్షేత్ర వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. సరే యుద్ధం వద్దులే, మైనర్ ఇద్దరు, విల్ బి న్యూట్రల్, వి విల్ నాట్ ఫైట్ అన్నట్టు ఉంటారు. శారదా పీఠం, ఈ ఇమేజ్ మీరు చూసేది దిస్ ఇస్ శారదా పీఠం. శారదా పీఠం ఇస్ a very important center of learning, and that is the reason why Kashmir is known as the land of wisdom. ఇప్పుడు శారదా పీఠ అనేది పిఓజేకే సైడ్ ఉంది, మన దగ్గర లేదు. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫర్ సమ్ రీజన్ ఆ పాయింట్ లో ఇట్స్ ఓకే శారదా పీఠం లెట్ us let it go. సరే మానస సరోవరం కైలాస్ లెట్ us let it go. మనకి ఏముంది అక్కడ పెద్ద బ్యారల్ ల్యాండే కదా అనే ఉద్దేశంతో వదిలేసాం. ఇప్పుడు ఇది శారదా పీఠం పరిస్థితి. సో ఇక్కడ చాలా లెర్నింగ్ జరిగేది, నాట్ జస్ట్ ఫర్ హిందూస్, బుద్ధిస్ట్ అందరూ కూడా వెళ్ళేవాళ్ళు, అందరూ లెర్నింగ్ చేసేవాళ్ళు.
దిస్ ఇస్ ద సినారియో రైట్ నౌ. ఇక్కడ ఒక టూరిజం స్పాట్, అది టూరిజం లాగా వెళ్తారు, కూర్చుంటారు అంతే. దిస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కశ్మీర్ అనేది ఒక టోటల్ కశ్మీర్ ఒక డోగ్రా ఎంపైర్ కింద మాక్సిమం ఎక్స్టెంట్ ఏంటి అని చూస్తే ఈ ఇమేజ్ చూడొచ్చు. సో ఇప్పుడున్న మ్యాప్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడున్న మ్యాప్ లో ఇన్ఫాక్ట్ చిత్రాల దాకా ఉంది. ఇప్పుడు అది కొంచెం ఆఫ్ఘాన్ సైడ్ ఆ సైడ్ వెళ్ళిపోతుంది. సో మనకి గిల్గిత్ ఏరియా, బల్తిస్తాన్, లదాఖ్, సక్ష్గమ్ వ్యాలీ. సో ఇప్పుడు సక్ష్గమ్ వ్యాలీ కూడా చాలా వరకు టిబెట్ ఆర్ చైనా కంట్రోల్ లో ఉన్నట్టు. అలాగే కింద ఏరియా అంటే జమ్మూ ఏరియా, ఉదంపూర్, సౌత్ కశ్మీర్, పూంచ్ దాకా కాదండి, ఉదంపూర్ దాకా, దాని కిందంతా కూడా వీ హ్యావ్ జమ్మూ ఏరియా. సో దిస్ ఇస్ ది ఒరిజినల్ మ్యాప్ ఆఫ్ ఇండిపెండెంట్ కశ్మీర్. కానీ ఇక్కడ ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ఇండిపెండెన్స్, బిఫోర్ వరల్డ్ వార్ II, నేషన్ స్టేట్ అనే కన్సెప్ట్ లేదు. ఇండియా అంటే బార్డర్ అని గీసేది లేదు, అట్లాగే అమెరికా అంటే బార్డర్ అని గీసేది లేదు. అప్పుడు అన్ని రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలన్నీ ఒక కామన్ కల్చర్, కామన్ సివిలైజేషన్ వల్ల ఇవన్నీ ఒకటి అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండేది. సో భారతదేశంలో కూడా ఎన్నో రాజధానులు ఉండేవి, ఏమో ఉండేవి, చాలా రాజులు ఉండేవారు. కానీ అందరూ ఒక కల్చర్, సివిలైజేషన్ అనేది కనెక్ట్ చేసేది. సో భారత్ ఇస్ యాక్చువల్లీ సివిలైజేషన్. ఇండియా ఇస్ కంట్రీ, ఇండియా ఇస్ అ నేషన్, బట్ భారత్ ఇస్ సివిలైజేషన్. సో ఆ సివిలైజేషన్ లో ఒక భాగం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా. ఇది ఇనీషియల్ గా ఎంతో మంది రాజులు ఉండేవాళ్ళు. దాని తర్వాత ముస్లిం రూలర్స్ వచ్చారు. ముస్లిం రూలర్స్ వచ్చినప్పుడు చాలా చేంజెస్ జరిగాయి, డెమోగ్రఫీ చేంజెస్ జరిగాయి. దాని తర్వాత చిన్నగా మళ్ళా సిక్ రూలర్స్ వచ్చారు. సిక్ రూలర్స్ నుంచి బ్రిటిష్ చేతికి వెళ్ళింది, బ్రిటిష్ చేతి నుంచి మళ్ళా హిందూ చేతికి వచ్చింది. తర్వాత ఫైనల్ గా ఇవాళ సిచ్యువేషన్ మనకు వచ్చింది. సో దిస్ వాస్ ద మ్యాప్ వెన్ ద హిందూ రూలర్స్ వర్ హ్యావింగ్. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మీరు చూస్తే కశ్మీర్ మ్యాప్ చాలా షార్ప్ లైన్స్ ఉంటాయి అక్కడ, అండ్ కశ్మీర్ ఇస్ ఆన్ ద టాప్, మీ అందరికీ తెలిసిందే. సో వై ఈస్ పాకిస్తాన్ సో అబ్సెస్డ్? ఇప్పుడు మన విషయం అర్థమవుతుంది. భారతదేశంలో అది సెంటర్ ఆఫ్ కల్చర్, సివిలైజేషన్, ఇవన్నీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. పాకిస్తాన్ కి ప్రాబ్లం ఏంటో చూద్దాం. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇల్లు సస్టైన్ అవ్వాలంటే మీకు ఏమేమి ఉండాలి? మీ గైస్, మీ ఇంట్లో మీ ఇల్లు అనేది మీ ఇల్లు, మా ఇంట్లో అన్ని ఉన్నాయి అని చెప్పుకుంటే మెయిన్ ఉండాల్సింది ఏంటి? ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి కదా. మీరు ఎప్పుడు పక్కింటికి వెళ్ళి కొంచెం 2 యూనిట్లు కరెంట్ ఇవ్వండి అని చెప్పరు. దాంతో పక్కకి మాకు పొయ్యి పని చేయడం 2 రొట్టెలు వేడి చేసి ఇవ్వండి అనరు. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నదులు కావాలంటే మనం ట్యాప్ ఓపెన్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లం. వాళ్ళకి ఏ నది కూడా, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక బఫర్ రీజన్, అది ఎవరి కంట్రోల్ ఉంటే దే కంట్రోల్ ఎవ్రీథింగ్, రైట్? రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది బై అండ్ లార్జ్, అంటే అటెంప్ట్ చేయొచ్చు. మూడోది ఏంటంటే దర్ ఇస్ అ రీజన్, బ్రిటిష్ వాళ్ళు కూడా కశ్మీర్ ఇండియాలో భాగం అవ్వకూడదు అనుకున్నారు. ఇది ఫస్ట్, ఇది మొహమ్మద్ అలీ జిన్నాకు వచ్చిన ఐడియా కాదు. మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఏమన్నాడంటే ఎక్సెషన్ రానివ్వండి, ఎవరు కలిస్తే వాళ్ళు కలుస్తారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ముస్లిం మెజారిటీ వాళ్ళు బై డిఫాల్ట్ వస్తారు కదా అనేది ఒక ఉద్దేశం ఉంది, ప్లస్ హిందూ మెజారిటీ వెళ్తారు కదా అనేది ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? కశ్మీర్ లో ఉన్నది హిందూ కింగ్ ఉన్నారు, మహారాజా హరి సింగ్. సో ముస్లిం మెజారిటీ ఉన్న హిందూ కింగ్. సో ఆయన ఏమంటారు, నేను ఆలోచిస్తానులే కొంచెం అనేసరికి వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ అందింది, ఎవరిని తను ఇండియా సైడ్కి వెళ్తున్నాడు, ఏదైనా చేయాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇంప్లాంట్ చేసింది. బాస్, యూ నీడ్ టు గెట్ ఇట్. దీనికి ఒక వెరీ ఇంపార్టెంట్ కారణం, ఇది మీ స్కూల్స్ లో చెప్పరు, ఎక్కడ చెప్పరు. ఏంటంటే అప్పట్లో కశ్మీర్కి ఇమ్మీడియట్ గా పైన అక్కడ దాకా సోవియట్ యూనియన్ ఉండేది, మహా అయితే స్మాల్ ఆఫ్ఘాన్ స్ట్రిప్ ఉండేది అంతే. సో ఇండియాకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియాకి రావాలంటే దేనికోసం వచ్చారు? ట్రేడ్ కోసం వచ్చారు. ఆ ట్రేడ్ ని మీకు టర్కీలో ఇస్లామిక్ రూల్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే క్రిస్టియన్స్ ని ఆగండి, మీరు మీకు ఇక్కడి నుంచి అలౌడ్ కాదు, ట్యాక్స్ కట్టండి అని. దానివల్ల ఏం చేశారు, సరే మనకి ల్యాండ్ రూట్ లేదు కదా, మనం ఇట్లా తినక్కర్లేదు, ఇట్లా కూడా తినొచ్చు అన్నట్టు సముద్రం మీద తిరుగుకుంటూ వెళ్ళి ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఇట్లా వెళ్ళి మరి ఫైనల్ గా ఇండియా చేయాలి. దేనికోసం? ట్రేడ్ కోసం. సో ద ట్రేడ్ ఇస్ వెరీ సోవియట్ యూనియన్ కి, సెంట్రల్ ఏషియాకి, యూరోప్ కి, వేటికి కూడా మనకి ఇప్పుడు ఒక ల్యాండ్ రూట్ అనేది లేదు. ఏం చేయాలంటే సీ రూట్ ద్వారానే అవ్వాలి. సీ రూట్ ద్వారా మనం దుబాయ్ వెళ్ళొచ్చు. అందుకని మీ కేరళ వాళ్ళు గల్ఫ్ అంటుంటారు చూసారా, అరే మే గల్ఫ్ జారాము అంటారు. సో వాళ్ళందరూ గల్ఫ్ లో ఉంటారు, ఎందుకంటే సీ రూట్ దర్ ఇస్ యాక్సెసిబుల్, బట్ యూ కెనాట్ యాక్సెస్ యూరోప్, యూ కెనాట్ యాక్సెస్ సెంట్రల్ ఏషియా, దట్స్ ఆల్ గాన్. ఇన్ఫాక్ట్ కైలాస పర్వతం లాగా మీలో ఎవరికైనా తెలుసా, ఇంకో పర్వతం, చాలా ఇంపార్టెంట్ పర్వతం, చాలా వెరీ ఇంపార్టెంట్ మౌంటైన్ ఒకటి ఉంటుంది హిందూస్ కి. ఏది? మేరు అంటారు, విన్నారు ఎప్పుడన్నా? మేరు పర్వతం ఇవాళ టెక్నికల్ అది తజికిస్తాన్ లో ఉంది. సో ఇది తజికిస్తాన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళు దాన్ని పామిర్ మౌంటైన్స్ అంటారు, మనం మేరు పర్వతం అంటాం. ఇట్స్ ఇంపార్టెంట్, బట్ వీ హావ్ అబ్సల్యూట్లీ నో యాక్సెస్ బికాస్ ల్యాండ్ రూట్ ఇస్ కట్. రష్యా క్లోజ్ గా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ కూడా మనకి వ్యతిరేకంగా నిల్చున్నాడు. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఛాన్సే లేదు ఈ రష్యా పొరపాటున కూడా సముద్రం యాక్సెస్ వస్తే. సో కట్ ఇట్ ఆఫ్. సో కట్ చేయాలంటే 2 విషయాలు. ఫస్ట్, మన దగ్గర కశ్మీర్ ఉండవు. రెండోది, పాకిస్తాన్ అనే స్టేట్ ని
వాళ్ళకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు, పాకిస్తాన్ అనేది టెక్నికల్లీ బ్రిటిష్ అండ్ అమెరికన్ కంట్రోల్లో ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ ఉద్దేశం. అది మొన్నటిదాకా కన్స్పిరసీ థియరీ లాగా ఉండేది, నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. మొన్న ఆపరేషన్ సింధూర్ ఎవరికి అర్థం అవ్వట్లా, వాళ్ళు మరి న్యూక్ వేస్తాం, మీరు న్యూక్లియర్ వేస్తాం, మీకు బాంబు వేస్తాం, ఇది అంటున్నారు. మనకు అర్థం అవ్వాలి, సరే జాగ్రత్తగా ఉన్నాం. మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది, సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఒక్కొక్క మిసైల్ దింపారు. సడన్ గా చూస్తే న్యూక్లియర్ రేడియేషన్ లెవెల్స్ పెరిగిపోతుంది. ఇదేంటిరా అంటే మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అక్కడ న్యూక్లియర్ అటాక్స్, ఆ న్యూక్లియర్ వెపనరీ మీద టార్గెట్ చేశారని అంటున్నారు. సరే మన వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఓహో చెప్పారు, మీరు చూసారో లేదో, ఒక మిలిటరీ కమాండర్ పక్కన అంటారు, ఓహో అక్కడ న్యూక్లియర్ ఉందా నాకు తెలియదే అన్నట్టు అన్నాడు. ఇమీడియట్ గా అమెరికా పానిక్ చేసేసి మొన్నటి దాకా డొనాల్డ్ ట్రంప్ అసలు మాకు సంబంధం లేదు యుద్ధంతో, మీరు కొట్టుకుంటారని సడన్ గా వచ్చేసి ఆపేసాను, ఇంకా యుద్ధం చేయకుండా. సో ఒక కొత్త థియరీ ఏమొస్తున్నదంటే పాకిస్తాన్ ఉన్న ప్రతి న్యూక్లియర్ మిసైల్ కూడా మేబీ ఇట్ బిలాంగ్స్ టు ద యుఎస్. మనం మేబీ అంటాం, గవర్నమెంట్ ఇంకా కరెక్ట్ గా తెలియచ్చు. అప్పట్లో కూడా రష్యాని బ్యాలెన్స్ చేయడానికి రష్యా కిందనే, సోవియట్ కిందనే పాకిస్తాన్ మొత్తం చక్కగా న్యూక్లియర్ మిసైల్స్ పెట్టారు. సో టెక్నికల్లీ పాకిస్తాన్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ అనే రియలైజేషన్ వచ్చుండొచ్చు. దానివల్ల మీరు చూస్తే మోదీజీ అయినా మనందరం చాలా అసంతృప్తిగా ఉన్నాం, ఇట్లా ఆపేశారంటే ఆపరేషన్ సింధూర్. కానీ పొలిటికల్ దెబ్బతీయాలన్నా లేకపోతే ఎవరి మీద విజయం సాధించాలన్నా టైమింగ్ కోసం వెయిట్ చేస్తాం. టీవీ సీరియల్ కూడా చూస్తుంటాం, అత్తగారు వెయిట్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రోజు కోడలు ఏదో మడిలో ఉండదో లేకపోతే వంట ఏదో ఉప్పు పడుతుంది, ఆ రోజు మొదలు పెడుతుంది. అప్పుడు హీరో కూడా అర్థం అవుతుంది, మొత్తం కెమెరా 4-5 సార్లు ఇట్లా మూవ్ చేస్తారు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అట్లా ఈయన వెయిటింగ్ దేనికోసం చేశారంటే ఫస్ట్ నెహ్రూజీ ఆయన ఈ పాస్ జరిగింది. దాని తర్వాత 1962లో చైనాతో ఒక వార్ జరిగింది. ఆ చైనా వార్ కొంచెం మనం ఎఫెక్ట్ అయింది, అప్పుడు నెహ్రూజీనే ఉన్నారు. సో ఇది అయ్యేసరికి ఆహా చైనాతో ఓడిపోయారు, నెహ్రూలో ఇంకే నిలబడుతుంది, నెహ్రూకి ఇంటర్నేషనల్ గా మొత్తం స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎవరో లాల్ బహదూర్ శాస్త్రి దానికే ఉండదు లేదా సీన్ అని చెప్పి ఫుల్ ఆన్ అటాక్ పెట్టారు. అటాక్ పెట్టి ఆయన అన్నారు ఎట్టి పరిస్థితులు చేస్తాం, వీళ్ళు నిలబడలేదు మనకి అన్నారు. అన్న వెంటనే లాల్ బహదూర్ శాస్త్రిజీ అని ఆయన ఫుల్ ఆన్ ఆర్మీకి సపోర్ట్ చేసి మళ్ళా మొత్తం పుష్ బ్యాక్ చేసి చాలా మటుకు పాకిస్తాన్ లో కూడా మనం వెళ్ళినప్పుడు అప్పుడు పాకిస్తాన్ ఏం చదివిగా అయ్యో అని చెప్పి ఆయుధ్ ఖాన్ అనే మాట, ఏదో ఒక 50 లక్షల మంది కశ్మీరీల కోసం అది 1 కోటి మంది పాకిస్తాన్ ఏం త్యాగం చేస్తారంటే ఆపేద్దామని పంపిస్తారు. పాకిస్తాన్ వాళ్ళకి అర్థం అందరూ ఇట్లా అనుకుంటున్నారు, ఏంది ఇది గెయిన్ అయ్యామన్న తర్వాత రైట్స్ కూడా జరిగింది. రైట్స్ అంటే ప్రొటెస్ట్ జరిగింది పాకిస్తాన్, మీరు ఇంత సాధించాం అంత సాధించాం అన్నారు కదా, వదిలేస్తే అట్లా. కానీ నిజం చెప్పాలంటే అంత ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా చూస్తుంటారు కదా, చాలా ఫేక్ ప్రాపగాండా చేశారు. సో నమ్మిస్తారు పాకిస్తాన్. సో బాగా గొడవలు అయ్యాయి అక్కడ, మన వైపు గొడవలు అయ్యాయి. దట్ అదే ఇంత ల్యాండ్ ఆయన చేశాడు, వాళ్ళు మాట్లాడుకున్నారు, మన పని మనం ఉండాలి కదా అని చెప్పి ఆయన ఇది కావాలని పెట్టారు. చూడటానికి చక్కగా అమాయకంగా క్యూట్ గా ఉంటారు. నిజానికి చెప్పాలంటే ఆలోచనలన్నీ సరే అనుకున్నటువంటి మాట్లాడుతారు, కానీ అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ జరుగుతున్నది షేకాన్ జరుగుతుంది, వద్దు ఇంకా వి డోంట్ వాంట్ టు కిల్ పాకిస్తాన్ అయినా ఇండియాని ఎవ్వరు మరణించకూడదు, అందరూ హాయి ఉండాలి, ఇండస్ వాటర్ ట్రీటీ నడుస్తుంది, డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని వెంటనే ఈయన వెళ్ళి 1999లో ఇప్పుడు ఆ ద్రాస్ సెక్టర్ అంతా -40 -50 ఉన్నప్పుడు వి ఆల్సో లవ్ అవర్ ఆర్మీ కాబట్టి ఏమంటామంటే సరే పర్వాలేదు పాకిస్తాన్ వాళ్ళు పని చూసుకుంటుంటారు, మీరు అంత హైట్ లో మీరు 18,000 అడుగులో దిగండి మీరు అని చెప్పి దింపుతుంటారు. దింపండి వింటర్ తగ్గిన తర్వాత వెళ్ళండి అని చెప్పి. సో మన వాళ్ళు పైకి వెళ్ళే లోపలే ఇతర ఏం చేశాడు, మొత్తం వాళ్ళ ఆర్మీ మొత్తాన్ని ముజాహిదీన్ డ్రెస్సుల్లో, ముజాహిదీన్ అంటే ఈ ఫైటర్ డ్రెస్సుల్లో, ఆర్మీ డ్రెస్సుల్లో కాదు, అట్లా వాళ్ళందరూ 130 పోస్టులని వాళ్ళు ఆక్యుపై చేశారు, ఇన్ఫిల్ట్రేట్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి ఆక్యుపై చేశారు. దాటేసి ఏం చేశారు, NH-1A అని ఉంటుంది, ఇది కశ్మీర్ కి లడాక్ కి లింక్. ఆ లింక్ కట్ చేస్తే మన కశ్మీర్ కి శ్రీనగర్ కూడా వెళ్ళదు ఫ్లో. సో దాని మీద ఇక ఫైలింగ్ మొదలు పెట్టారు. సో ఫస్ట్ మొదలు పెట్టక ముందరే ఆ కంట్రోల్ అయితే దానికోసమే. అప్పుడు ఐరానికల్ గా టాషీ నామ్గ్యాల్ అని చెప్పాడు. సో కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని ఇది మన కంట్రోల్ ఉండదు, ఇదంతా ఏదో భగవంతుడు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈయనకి యాక్స్ అంటారు, యాక్ తెలుసా అంటే ఎద్దులు లాంటివే, కానీ ఆ హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి, బాగా బొచ్చులో ఉంటాయి, బొచ్చు కుక్కలాగా బొచ్చు ఎద్దులాగా ఉంటాయి. సో ఆ యాక్స్ అంటారు. ఆ యాక్ అన్న పాపం మనకి గ్రేజింగ్ చేస్తుంటే ఒకటి కనబడట్లేదు, కనప్పుడు ఇదేంటి కనబడట్లేదు పాపం వెతికి ఫుట్ ట్రీస్ అని చూసుకుంటే వెళ్తే అక్కడ ఎద్దులు కనబడలేదు కానీ గాడిదలు కనబడ్డాయి. ఆ గాడిదలు మనం వీళ్ళందరూ కూర్చొని అక్కడ గల్లులు పట్టుకొని చక్కగా ఈ యూనిఫామ్ వేసుకొని కొంతమంది యూనిఫామ్ మార్చుకుంటూ ముజాహిదీన్ డ్రెస్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది చూసి ఇదేంటి తేడా ఉందని పరిగెత్తుకుని పాపం వెళ్ళి ఆర్మీ దగ్గరికి. ఇప్పుడు మన కొట్టు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు రోడ్డు మీద ఎవరన్నా చూసామనుకోండి, ఏమన్నా ఎవరో వెళ్తాడు కూర్చున్నాడు, మనకి ఎందుకులే వెళ్ళిపోతాం. పాపం ఆయన పుణ్యాత్ముడు, ఆయన నాకు ఎందుకులే కాదు నేను చెప్తే బట్టి చెప్పి పాపం ఆ ఎద్దులన్నీ వదిలేసి నడుచుకుంటూ దూరంగా వెళ్ళి ఆర్మీ పోస్ట్ అక్కడ ఏదో జరుగుతుంది చూసుకోండి అన్న తర్వాత అప్పుడు మన రాజశేఖర్ గారు చెప్పినట్టు సౌరవ్ కాలియా అనే అతను నెక్స్ట్ ఆయన అక్కడికి వెళ్ళారు.
ఆయన వెళ్ళిన ఆయనతో పాటు చిన్న గ్రూప్ చంపేశారు. ఆ సౌరభ్ కాలియా అనే అతన్ని మాత్రం అతి హీనంగా దారుణంగా టార్చర్ చేసి మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి మరి దారుణంగా ఉంటుంది. సో లంచ్ టైం ఉండాలి కాబట్టి నేను అట్లాంటి చెప్పాను కూడా అందుకని, బట్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఆయన పెట్టి ఆయన చంపేశారు. తర్వాత ఆయన వెనకాల రాకపోతే ఏంటి అనుకుని చూస్తే అప్పుడు అర్థమైంది ఇది జరిగింది. సో ఇట్స్ అ వార్, ఇట్ ఇస్ నాట్ ముజాహిదీన్, ఇట్ ఇస్ పాకిస్తానీ ఆర్మీ అని రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఒకవైపు ఆపరేషన్ విజయ్, ఒకవైపు ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సఫీద్ సాగర్, ఈ రెండు స్టార్ట్ చేశారు. చేసి సరే యూ నో ది అవుట్కమ్. దీంట్లో మేజర్ థింగ్స్ ఏంటంటే కొన్ని పీక్స్ క్యాప్చర్ చేయాలి. ఆర్మీ చెప్పింది ఏంటంటే మన పీక్స్ అన్నిటిపైన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పైనుంచి ఫైరింగ్ చేస్తారు కానీ మీరు కింద నుంచి చెప్పుకుంటే మీరు కంట్రోల్ తీసుకున్నారు. సో మన వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. రైట్, థింక్ ఆఫ్ ఇట్. ఐమ్ స్టాండింగ్ హియర్ గన్ పట్టుకొని మీరు పైకి రండి అని చెప్తారు, లేకపోతే ఇది పట్టుకుంటారు పైకి రండి నేను వేసుకుంటాను, కానీ మీ మీద ఇవ్వడు, మీరు వచ్చి మనం పక్కకు సైడ్ చూసి ఎట్లా సాధ్యం అది కానీ చేశారు. సో దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్ ఆఫ్ కార్గిల్ విజయ్ దివస్. ఆడ్స్ వర్ అగేన్స్ట్ us బట్ వి డిడ్ ఇట్. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ చూస్తే మీరు టైగర్ హిల్ అనేది అక్కడ ఉంది, 0.5140 4875 119. అండ్ ఇక్కడ NH1 అది టార్గెట్. NH1 మీద ఎట్టి పరిస్థితుల్లో దాని మీద గుడ్స్ వెళ్ళకూడదు, ఆర్మీ రాకూడదు, దాన్ని ధ్వంసం చేసేయాలి, అది టార్గెట్. అందుకని ఈ పీక్స్ అన్ని తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద మ్యాప్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టార్గెట్. సో దీంట్లో మేజర్ హీరోస్ నేను కొంతమంది పేరు రాస్తాను, ఎంతో మంది ఉన్నారు కానీ కొంతమంది గురించి చెప్తాను. సో నెక్స్ట్ లైఫ్ ఇది ఈయన సౌరభ్ కాలియా, ఈయన ఫోటో ఇక్కడ పెడుతున్నాను టు షో దాట్ మనం ఏదో ఆర్మీ అతను వీరుడు ఇవన్నీ అనుకుంటాం కానీ ఒకళ్ళ ఫ్యామిలీలో హీస్ అ స్మాల్ బాయ్, ఒక చిన్న పిల్లాడు. ఇతని వయసు ఎంత, హిస్ ఏజ్ వాస్ 22. రైట్, ఇక్కడ అందరూ 22 కంటే ఎక్కువైనా తక్కువ, అందరూ ఎక్కువ. సో ఆర్ సమ్ ఆఫ్ యు మే బి యంగర్ బట్ హీ వాస్ 22 years he was tortured and killed. రైట్, సో ఈయన వల్ల వి ఫౌండ్ అవుట్ దట్ ఓకే ఇట్లాంటి జరిగింది అండ్ ఈయన రివీల్ చేయాలి, మన పొజిషన్స్ ఏం రివీల్ చేయాలి, దానివల్ల మనకు అడ్వాంటేజ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఈయన కెప్టెన్ విక్రమ్ బత్రా. కెప్టెన్ విక్రమ్ బత్రా గురించి సినిమాలు కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా వచ్చాయి. ఈయన గురించి కూడా వాట్ ఈస్ రియలీ యూనిక్ ఇస్ ఈయన ఫస్ట్ ఈయన పెట్టినటువంటి మిషన్ ఆయన్ని 5140 క్యాప్చర్ చేయడం. ఇది ఆయన సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేయడంలో ఆయన మీద దాడులు కూడా జరిగాయి, ఆయన ఇన్ఫాక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన దిగారు, క్యాప్చర్ చేశారు. ఈ దిల్ మాంగే మోల్ అనేది ఆయన కోడ్ నేమ్ అనమాట, ఆయన అడిగారు అనమాట. దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్డ్ అంటే పాకిస్తాన్ రేడియోలో పెట్టాడు, అందుకని వేరే మాట చెప్పండి సరే ఏ దిల్ మాంగే మోల్ చెప్తానని ఈ క్యాప్షన్, అందులో పెప్సీ యాడ్ వచ్చింది. సో అది చూసాక సరే ఇది చెప్తానులే అన్నట్టు ఏ దిల్ మాంగే మోల్ అంటే అందరూ చాలా హ్యాపీ అయ్యారు. ఈయన షేర్ షా అని పేరు ఇచ్చారు, ఎందుకంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేశాడు, షూటింగ్ చేశాడు. ఈయన వెళ్ళిన వెంటనే అందరూ ఒక ఉత్సాహం వస్తుంది. తర్వాత ఈయన ఇంకో పొజిషన్ లో పెట్టారు 4857 అన్నారు. దాంట్లో కూడా ఆయన అంతే వీరత్వాన్ని చూపిస్తూ అక్కడ కొంతమంది రెస్క్యూ చేసే ఆ పరిస్థితిలో ఆయనకి చెస్ట్ లో ఒక స్నైపర్ బుల్లెట్ తగులుతుంది. అలాగే తగిలిన వెంటనే ఇంకా ఆయన కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసే లోపల ఒక RPG వచ్చి ఎక్స్ప్లోడ్ అయ్యి ఆయన తల లోపల షాక్ తగులుతుంది. దాంతో వి లాస్ట్ హిమ్. ఈయన కూడా పరమవీర చక్ర ఇచ్చారు. కానీ ఈయన కూడా ఇన్ఫాక్ట్ సెకండ్ మిషన్ వెళ్ళేటప్పటికి ఆయనకి ఎక్స్ట్రీమ్లీ హై ఫీవర్ వచ్చింది. నీకు ఫీవర్ ఉంది నువ్వు వెళ్ళవాలన్నా కూడా నేను వెళ్తాను అన్నా. నేను వెళ్తానన్న మరుక్షణం పైనంతా చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా బెటర్ గా చేసి విత్ ఇన్ అ డే ఆఫ్ హిమ్ అటైనింగ్ వీరగతి వి క్యాప్చర్డ్ ఈవెన్ దట్ పాయింట్. నెక్స్ట్ ఈయన కెప్టెన్ అనుజ్ నాయక్. ఈయన యాక్చువల్ గా 4875 అనే పీక్ ని ఈయనకి యాక్చువల్ గా కమాండ్ లో వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈయన వయసు 23. ఆయన కెప్టెన్ విక్రమ్ బత్రా 24, ఈయన 23 ఏళ్ళ మిత్రుడు. ఈయన యాక్చువల్ సెకండ్ ఇన్ కమాండ్, ఈయన సీనియర్ ఉన్నారు కానీ సీనియర్ బాగా గాయపడ్డాడు, దానివల్ల ఈయన కమాండింగ్ వచ్చాడు. ఈయన కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేశాడు. ఈయన పర్సనల్ గా 10 మంది దాకా ఈయన చేతితో చంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఈయన ద్వారా ఈయన కూడా లాస్ట్ ఈ ఆల్సో అటెండ్ చేయలేదు. నెక్స్ట్ లైక్ దిస్ ఈయన యోగేంద్ర యాదవ్ ఇతని గురించి మెన్షన్ చేశారు. ఈయన వయసు ఎంత తెలుసా 19 ఏళ్ళు. ఈయనకి ఇచ్చిన టాస్క్ ఏంటి, టైగర్ హిల్స్ మీద ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఎట్లా ఉంటుందంటే వర్టికల్ వస్తుంది, ఇట్లా లిటరల్ ఇట్లా వస్తుంది, దీని మీద వర్టికల్ ఎక్కాలి, పైనుంచి గన్లు ఇట్లా ఉంటుంది. ఈయనకి భుజాల మీద కాలంలో 15 బుల్లెట్లు దిగాయి. మరి ఎట్లా నడిచాడో తెలియదు మహానుభావుడు. ఆయన పైదాకా ఎక్కారు, పైదాకా ఎక్కడమే కాకుండా గ్రెనేడ్ వేసి బంకర్ డిస్ట్రాయ్ చేశారు. దానివల్ల మిగతా విషయం ఎట్లా ఈయనైతే వి గాట్ హిమ్ బ్యాక్ అండ్ హీ ఆల్సో ఈస్ ద యంగెస్ట్ పరమవీర్ చక్ర అవార్డ్ యోగేంద్ర యాదవ్. నెక్స్ట్ ప్లీజ్. రైట్, సో నౌ వి ఆర్ నియరింగ్ ఎండ్. సో కార్గిల్ వార్ లో వాట్ వాస్ ద అవుట్కమ్? ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆర్మీలో మనం గెలవలేము తెలిసి వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఇవంతా ఆర్మీ కాదయ్యా, ఎవరో ముజాహిదీన్లు, ఎవరో వాళ్ళంతా జిహాదీలు, వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు, కశ్మీర్లో వాళ్ళు అప్సెట్ కూడా చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదన్నారు. ఈ వార్ లో ID కార్డు బ్యాడ్జ్లు ఇవన్నీ దొరికాయి, జిహాదీల దగ్గర అన్ని దొరికాయి బ్యాడ్జ్లన్నీ. సో దాంతో ఎస్టాబ్లిష్ వరల్డ్ వైడ్ చూపించాం వీళ్ళు ఎవరో టెర్రరిస్టులు కాదు, వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ నాయన, వీళ్ళు
కళ్ళు తెరవండి ఆయన అని చెప్పారు. సెకండ్ ఏంటంటే ఇండియా బాగా రెసిస్టెన్స్ చూపించింది. వాళ్ళు మనం ఇన్ఫిల్ట్రేట్ అయినా మనం వాళ్ళ వైపు వెళ్ళాలి. ఈ సెడ్ నో వి విల్ స్టిక్ హియర్. ఇన్ఫాక్ట్ మన ఎయిర్ ఫోర్స్ కూడా రూల్ ఇచ్చాము, మీరు అటు దాటకుండా ఇటువైపు ఉండండి. సో దట్ ఇస్ వన్. ఇంకోటి ఈ వార్ వల్ల చాలా మొరాల్ వచ్చింది. నౌ యూ హ్యావ్ అ న్యూక్లియర్ వెపన్, నౌ యూ నో ఆర్మీ దట్ కెన్ విన్. సో దీనివల్ల చాలా మొరాల్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ద గుడ్ సైడ్. కానీ చాలా మంది ఏమన్నారంటే ఏదో తేడా అయితే జరిగింది, అంతమంది పాకిస్తాన్లో ఎట్లా ఎక్కారు మనకు తెలియకుండా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా అని కొంతమంది అన్నారు. సో దాంతో కార్గిల్ రివ్యూ కమిటీ అనేది పెట్టి దాంట్లో వాళ్ళు అర్థమైంది వాళ్ళకి, ఓహో మనకు ఇంటెలిజెన్స్ లో మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుంది, రా ఇంటర్నేషనల్ గా చేస్తుంది, ఐబీ మన దేశం లోపల చేస్తుంది, మన స్టేట్ ఇంటెలిజెన్స్ స్టేట్ లోపల చేస్తుంది. వీళ్ళందరూ మధ్య కోఆర్డినేషన్ లేదు, మనం కనెక్ట్ చేయాలని ఆలోచన. ఇంకోటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకు రావాలనేది ఆలోచించాం. అది ఈ కార్గిల్ వార్ వల్లనే వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ సిడిఎస్ ఉండడం వల్లనే, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉండడం వల్లనే ఇవన్నీ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. సో కార్గిల్ వార్ దీంట్లో పునాదులు, ఆపరేషన్ సింధూర్ పునాదులు కూడా కార్గిల్. సో దీంట్లో దిస్ ద మెయిన్ పాయింట్స్ ఐ రోట్ దట్ కార్గిల్ రివ్యూ కమిటీ, సిడిఎస్ అండ్ ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ ఒకటి చేశాం. ఇన్నాళ్ళు ఏంటంటే ఎదుటోడు వచ్చి మనం పుట్టినప్పుడే మనం కొడదాము, లేకపోతే వద్దు, మనకి ఎందుకు గొడవ. ఈసారి మారింది, ఇస్టేట్ ప్రొయాక్టివ్ రెస్పాన్స్. మనకి డౌట్ వచ్చినప్పుడు కుట్టదు, ఆ ఫీల్ వచ్చింది. సో కొన్ని సినిమాలు అంటాడు కదా, అదేదో ఒక సినిమాలు అంటాడు, పోక్రీ సినిమా, పోక్రీ ఏదో కాదు ఏదో ఒక సినిమాలు అంటాడు, డౌట్ వచ్చింది కాబట్టి నేను కొట్టాను, కన్ఫర్మ్ అయిపోతే నువ్వు అయిపోతావరా అంటాడు, పోక్రీ దగ్గర. సో ఆ కాన్సెప్ట్కి వచ్చాం. మన ఇంతకు ముందర ఒక మురారి సినిమా నుంచి చిన్నగా మనం పోక్రీ సినిమాకి వచ్చాం. సో నెక్స్ట్ సో అది అయినా కూడా కుక్కతో వంకరే అన్నట్టు వాళ్ళు వదలరు, వాళ్ళ వార్ అయితే మన వల్ల కాదని అర్థమైంది. సో టెర్రరిజం ఇంకా పెంచారు. 2024 అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ లో అటాక్ చేశారు, ముంబైలో అటాక్ చేశారు, బ్లాస్ట్ జరిగాయి. అది రకరకాల పేరు, కసేపు లష్కర్ ఈ తైబా అంటాడు, కసేపు జైష్ ఈ మొహమ్మద్ అంటాడు, కసేపు ఇండియన్ ముజాహిదీన్ అంటాడు, గోల మొత్తం ఇండియా మొత్తం ఎంత అన్స్టేబుల్ చేయాలంటే చేస్తారు. ఎందుకంటే అన్స్టేబుల్ ఉంటే ఇండియా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళేమంటారు, అయ్యో ముంబైలో కంపెనీ పెడతారు, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, మా ఎంప్లాయీస్ వదిలేయండి అని వెళ్ళిపోతారు. సో అదొకటి. రెండోది, మన మధ్యలో హిందువులు ముస్లింలు శత్రుత్వం. ఎందుకంటే వాడేమంటాడు, ఇవంతా జిహాదీలు, మేము ఆర్మీ కాదు. అప్పుడు జిహాదీలు అంటే మనం ఏమంటే ఓ ముస్లింలు కదా, హిందూ ముస్లిం మధ్యలో భేదం. కానీ ఆర్మీలో కూడా చాలా మంది ముస్లింలు చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. 1965లో వీళ్ళందరూ వస్తున్నారు అని చెప్పింది అక్కడ ఉన్న ముస్లిం షెఫర్డ్స్. సో ఇంటిగ్రిటీ అనేది పాకిస్తాన్ అనేది బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది, హిందూ ముస్లిం ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ లైక్. సో ఆఫ్టర్ 1989 to 2024 47,000 టెర్రరిస్ట్ అటాక్లు జరిగే క్వశ్చన్. 1989 అంటే జియావుల్ హక్ చెప్పిన ఆ పాలసీ అప్పటి నుంచి, అండ్ దాంట్లో చూస్తే 14,000 సివిలియన్స్ కి 5,000 సోల్జర్స్. సో తక్కువ మంది అన్నట్టు కాదు. కొన్ని అటెంప్ట్స్ ఏంటంటే కిడ్నాప్స్ కూడా అవుతాయి, కొన్ని అటెంప్ట్స్ ఏంటంటే జస్ట్ ఏదో డిస్టర్బ్ చేశారంటే 47,000 ఇన్సిడెంట్స్. వీ హ్యావ్ నో ఐడియా హౌ టు స్టాప్. నెక్స్ట్ అండ్ దెన్ ఫైనలీ టిప్పింగ్ పాయింట్. మనకి పెహల్గామ్ లో అటాక్ ముందర వాళ్ళ మిలిటరీ లీడర్ ఆసిం ముని ఆయన వచ్చి చెప్తాడు, కశ్మీర్ ఇస్ జిగ్లర్ వెయిన్, మనం ఎప్పుడు వదలడానికి లేదు, ఇది ఒక జిహాదీ, ఇవన్నీ అన్నాడు, ఇది మన జిహాదీలో ఒక భాగం, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫైట్ చేయాలి అని చెప్పి ఆయన ఇన్సైట్ చేస్తాడు. ఇండియాలో ఉన్నాడు నరేంద్ర మోదీజీ, అక్కడ సౌదీ అరేబియా అన్నారు. అప్పుడు పహల్గామ్కి వెళ్ళి, మీకు తెలిసిన విషయం ఏది, నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు కూడా, వెళ్ళి నువ్వు హిందూగా ముస్లిం అని చెప్పి మరి చెప్పాను, స్పెసిఫికలీ టు క్రియేట్ హిందూ ముస్లిం డివిజన్స్. సో దానికి response got Operation Sindoor. This is an incredible picture. Why I say this is an incredible picture? These are two women. One is Muslim, one is Hindu, one is armed forces, one is air force. మధ్యలో ఉన్నది మనకి ఒక సివిలియన్ గవర్నమెంట్ విచ్ ఇస్ అ బ్యూరోక్రట్. సో ఇంతకు ముందర యుద్ధాల ప్రాబ్లం ఏమయ్యేది, సివిలియన్ గవర్నమెంట్ ఏదో అనుకునేది, అతను నవాజ్ షరీఫ్ ఏదో మాట్లాడుతారు, పర్వేజ్ ముషరఫ్ ఏదో చేస్తారు. మన వైపు ఎన్నోసార్లు ఆర్మీ మొత్తుకుంది, అదే దయచేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వరా నాయన అంటే, అసలు కాదు మేము చెప్తాము యూఎస్ మాట్లాడితే చెప్పేవారు. ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడేది ఆర్మీ వాళ్ళు, మధ్యలో కూర్చునేది ఒక సివిలియన్ బ్యూరోక్రాట్. దట్ వీ విల్ లిసన్ టు వాట్ ది ఆర్మీ సేస్, వీ విల్ డూ వాట్ ది ఆర్మీ సేస్, బట్ విల్ గివ్ గైడెన్స్. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ పిక్ అండ్ ద నేమ్ ఆపరేషన్ సింధూర్. ఈ యుద్ధం ఉత్తిని నార్మల్ ర్యాండమ్ యుద్ధం కాదు, ఆ పేరు పెట్టింది కూడా ఇట్స్ సివిలైజేషన్ పాస్. ఆ సింధూర్ అనేది మనకి అది ఆడవాళ్ళకు ఉండేది, ఇక్కడ ఉండేది కూడా కాదు. అదే కాకుండా హనుమంతుడు కూడా అది సింధూరే, హనుమంతుడు కూడా సింధూరమే చూస్తాం. సో హనుమంతుడికి ఉన్న వేగం వీళ్ళు కొడతామని ఒక ఇండికేషన్ అనేది తెలియదు. అండ్ దీంతో మనం నాట్ జస్ట్ బార్డర్, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి లాహోర్ దగ్గర వెళ్ళి కొట్టాము, అక్కడికి వెళ్ళి మనం అక్కడ వాళ్ళ మురిక్కి అనే క్యాంప్స్ దగ్గర కొట్టాము. 4 వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద ఇన్ఫాక్ట్ మనం టార్గెట్ చేశాం. అండ్ ఈసారి చెప్పాం, నేనే వెయిట్ చేయను, ఇంకా డౌట్ వచ్చినా చాలు మిమ్మల్ని కొడతాం. సో టెర్రర్ ఈజ్ ఈక్వల్ టు వార్. ఈసారి ఆర్మీ